ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక మంచి టాపిక్ ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అంటే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో అలాగే చెన్నైలో మనకు వర్షాల కాలం కాబట్టి సైక్లోన్ అనేది వస్తుంది. సో ఆ సైక్లోన్ అంటే రీసెంట్ నేము మొంతా అని చెప్పారనమాట. ఈ నేమింగ్స్ ఎలా పెడతారు, ఏంటి, ఏ ఫాలో పెడతారు, ఎలా అంటే అలా పెట్టొచ్చు ఆ నేమింగ్స్ కన్వెన్షన్ నో. సో దానికంటూ ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అయితే అందరూ కలిసి ఈ యొక్క సైక్లోన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. చాలా కానీ ప్రాణ నష్టం జరగలేదు, కాస్త ఆస్తి నష్టం అయితే జరిగింది అని చెప్పుకొచ్చారనమాట. అయితే ఎలా మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం, సో వాటికంటే ఏమైనా మనకు చట్టాలు ఏమైనా ఉన్నాయా, సో చట్టాలు ఎందుకున్నాయి, దాన్ని ఎవరెవరికి ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు వీళ్ళలో ఎవరు హెడ్ ఎవరు కాదు, అలాగే వీటి యొక్క ర్యాంక్, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది అనేది మన యొక్క ఈ షార్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఆ రిలేటెడ్ టాపిక్కే ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నాం అనమాట. సో విపత్తు నిర్వహణ సంస్థ అని మనం తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటాం. సో మనం ఏ జరిగినా కానీ మనం తేరుకోం కదా. సో ముందుగా మనం ఐడెంటిఫై చేయం కదా. సో తెలిసిందే 2001లో మనకు గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత సో అనుకున్నారు ఒక కమిటీ పెట్టుకుందాం, ఒక మేనేజ్మెంట్ అథారిటీ అనే ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అవుద్దాం అని అనుకున్నారు. అయితే 2004లో సునామీ వచ్చిందండి. అప్పుడు ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చింది, అప్పుడు చాలా ఎఫెక్ట్ అయింది. సో దానికోసం 2005లో ఒక చట్టం తీసుకొని వచ్చారు, అదే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క పని ఏంటి అంటే ఇది నేషనల్లో ఉంటుంది, స్టేట్లో ఉంటుంది, అలాగే పంచాయత్ అంటే లోకల్ లెవెల్ అంటే డిస్టిక్, జిల్లా వారీగా డిస్టిక్, లోకల్ సంబంధించి డిస్టిక్ లెవెల్లో కూడా ఉంటుంది. ఈ నేషనల్ లెవెల్లో ఎవరు ఉంటారంటే పిఎం హెడ్గా ఉంటారు. సో ఈ పిఎం అనే ఒక ప్రైమ్ మినిస్టర్ హెడ్ అంటే చైర్పర్సన్, ఎస్ఎఫ్ఇషో చైర్పర్సన్ ఉన్నారు. అలాగే వైస్ చైర్పర్సన్గా కొంతమందిని వైస్ చైర్పర్సన్ ఉంటారు. ఆ వైస్ చైర్పర్సన్ని నియమించేది ఎవరంటే పిఎం అన్నమాట. అట్ ది సేమ్ టైం ఈ వైస్ చైర్పర్సన్ని నియమించే అతనికి మన యొక్క క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్, చూడండి ఎంత పెద్ద ర్యాంక్ ఇవ్వడం జరిగిందో, అంటే అతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆ మేర ఉంటుంది అని దాని అర్థం. వైస్ చైర్పర్సన్కి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటారు. రిమైనింగ్ మెంబర్స్ ఎవరు ఎంతమంది అయినా నియమించుకోవచ్చు, బట్ నాట్ మోర్ దెన్ ది 9 మెంబర్స్, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 మెంబర్స్, 9 మంది ఉండాలి. సో సేమ్ స్టేట్ పరంగా అయితే సీఎం అనే అతను చైర్పర్సన్గా ఉంటారు. సో ఈ వైస్ చైర్పర్సన్ ఎవరు నియమిస్తారు, చైర్పర్సన్ నియమిస్తారు. ఇతను కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఎంతమంది ఉంటారు, సేమ్ వీళ్ళు కూడా 9 మెంబర్స్ కన్నా నాట్ ఎక్సీడింగ్ 9 అంటారు, అంటే 9 కన్నా లోపలే ఉండాలి. ఇంకోటి డిస్టిక్లో ఎవరండి, మామూలుగా డిస్టిక్ కలెక్టర్ అనేది హెడ్ అనమాట. కలెక్టర్స్ అనే వాళ్ళు హెడ్గా ఉంటారనమాట. కొన్నిసార్లు మనకు ట్రైబల్ ఏరియాస్లో మనకు అటానమస్ కౌన్సిల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళలో డిస్టిక్ అని ఉండదు, అటానమస్, అప్పుడు అది హెడ్ అనమాట. కొన్నిసార్లు జిల్లా పరిషత్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు అయితే స్టేట్లో ఉండే పాలసీస్ పరంగా ఒక డిస్టిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు మెయిన్ ఎవరైనా నేషనల్ పరంగా అయినా, స్టేట్ పరంగా అయినా, డిస్టిక్ పరంగా అయినా వీళ్ళు చేసే పని ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అని మనం చెప్పుకుంటే, ఫస్ట్ వన్ పాలసీస్. అంటే ఏవైనా ఈ పని చేయాలి, పాలసీస్ ముందు రూపొందిస్తారు. ఎలాంటి విపత్తు ఎలా వచ్చినా, అంటే ఏదర్ ఎర్త్క్వేక్ అంటే ప్రకృతి పరంగా, లేదా మనుషుల పరంగా అంటే
వేరే దేశాలు మన మీద యుద్ధం చేస్తారు. అప్పుడు కూడా మన మీద కొంచెం ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కదా! సో, వాటి నుంచి ప్రజల్ని రక్షించేదానికి, వాళ్ళ యొక్క సురక్షిత ప్లేసెస్‌కి తరలించేదానికి, సో, ఈయనొక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక కీ పాలిసీస్ అనేది రూపొందిస్తుందనమాట. సో, పాలిసీస్ బేస్డ్ ఆన్ ది డిజాస్టర్. బేస్డ్ ఆన్ డిజాస్టర్ పరంగా కొన్ని పాలిసీస్ చేసుకుంటుంది. సో, దాని పరంగా కొన్ని నేషనల్ ప్లాన్ అనేది అప్రూవ్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారండి. డిఫరెంట్ మినిస్ట్రల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటికి ఒక కోఆర్డినేషన్ చేయాలనమాట. ఇంతకీ చెప్పడం మర్చిపోయా. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎవరి కంట్రోల్‌లో ఉంటుందంటే, హోమ్ మినిస్టర్ కంట్రోల్‌లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే హోమ్ మినిస్టర్ కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. అయితే కొన్ని గైడ్‌లైన్స్ సో, ఈ మినిస్ట్రీస్ మధ్య ఇంటిగ్రేషన్ ఏంటి అనేది చేసుకుంటుంది. అలా అట్ ది సేమ్ టైం మనకు కొన్ని ఫండ్స్ ఏవైనా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అనేది ఉంటుంది. ఎన్‌డీఎంఎఫ్. ఓకేనా? ఈ పీఎం యొక్క భవిష్య నిధి అని, లేదా ఈ యొక్క విపత్తు నిధి అని కొన్ని నిధులు ఉంటాయన్నమాట. సో, ఈ నిధి దేనికి కేటాయిస్తారు? ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో, ఏవైతే ఇప్పుడు ఎక్కువ ఒకవేళ సైక్లోన్ వచ్చింది, తుఫాను అలా వచ్చింది, లేదా సునామీ వచ్చింది. ఎక్కువ తీర ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారనమాట. సో, వాళ్ళు సురక్షిత ప్రాంతాలు తరలించడం, వాళ్ళకి మనం కొన్ని ఆసరాగా కల్పించాలి కదా! వాళ్ళకి కొంచెం మనం వస్తువుల రూపేణా అయి మనం ప్రొవైడ్ చేయాలి కదా! సో, వాళ్ళకి కొంత నగదనేది సహాయం చేయాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తేరుకోవాలి. వీళ్ళ యొక్క గెట్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ ఫీల్డ్ అనమాట. సో, వాళ్ళకంటూ మనం ఎక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకొని వస్తామంటే, ఆల్రెడీ కొంత భవిష్య నిధులు మనం స్టోర్ చేసుకొని ఉంటాం. కొంత డబ్బు అనేది మనం దాంట్లో దాచిపెట్టుకొని ఉంటే, దాంట్లో నుంచి మనం వీళ్ళకి ఇస్తామన్నమాట. సో, ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అనమాట. అయితే దీంట్లో ఇంకా ఏంది, కొంతమంది వాలంటీర్స్ ఉంటారు. కొంతమంది వాలంటీర్స్ అంటే కొంతమంది ఈ యొక్క ప్రభుత్వమే కొంతమంది వాలంటీర్స్ సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళ పని ఏంటంటే, ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు మనల్ని రక్షించడం. అలాగే అప్పుడు మన యొక్క ఆర్మీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రజలకి వాలంటీర్స్ సాధ్యం కాని పనులు ఉంటాయో, అప్పుడు ఆర్మీ దిగేసి, సో, ఆర్మీ అనేది కూడా మనకు సహాయం చేస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క హోమ్ గార్డ్స్ అనేది మెయిన్ ఎందుకు తీసుకొని వచ్చారంటే, ఈ యొక్క పోలీసులకి మళ్ళీ ప్రజలకి మధ్య ఒక మీడియేటర్ లాగా ఉండాలి అనమాట. సో, కొంత వాలంటీర్ పరంగా పోలీసులు సహాయంగా చూసుకుంటారనమాట. సో, ఇది ఎక్కువ చేస్తుంది పాలసీస్, యొక్క గైడ్‌లైన్స్. సో, మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రిపేర్‌నెస్ ఏదైనా ప్రిపేర్ చేసి ఉండాలి. అలాగే మిటిగేషన్ తగ్గించాలి. అండ్ దెన్ ప్రివెన్షన్. సో, ఇవన్నీ మనం చూసుకోవాలి. దీని మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇదే అండి. దీనికోసం మనకి ఏం చేస్తుంది, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఎఫిషియంట్ రెస్పాన్స్ అండ్ రిలీఫ్. అంటే మనకు ఎర్లీ వార్నింగ్ మన మెసేజెస్ వస్తాయి చూడండి, ఎలా ఉంటుందని. అలాగే డిజిటల్ పరంగా ఎప్పటికప్పుడు మనం డిజిటల్ పరంగా మనకు రీసెంట్‌గా ఏపీలో డిజిటల్ పరంగా ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ మనకు సైక్లోన్‌ని గమనించారనమాట. సో, దేనివల్ల డిజిటల్ పరంగా అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ జరిగిందక్కడ. టెక్నాలజీస్ ఇన్నోవేషన్ అదే. సో, దానివల్ల ఏమవుతుంది, మన యొక్క ప్రొడక్టివ్‌గా అలాగే ప్రోయాక్టివ్‌గా ఉన్నాం తగ్గించుకునేదానికనమాట. సో, ఇదనమాట. ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.